తెలంగాణలో ఉన్న ఈ గుడిలో బ్రతికి ఉన్న విగ్రహం ఉంది అని మీకు తెలుసా? ఆ గుడి పేరు శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇప్పటికీ కూడా ఇక్కడ జరిగే సంఘటనని చూసి ఎంతో మంది సైంటిస్టులు చుట్టుపిక్కుంటున్నారు. పురాణాల ప్రకారం రావణుడు ఇదే ప్రదేశంలో 14,000 రాక్షసులని చంపి ఈ చోటుని శూర్పణఖకి కానుకగా ఇచ్చాడు. ఈ గుడి లోపల విష్ణుమూర్తి అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. ఈ నరసింహస్వామి విగ్రహం స్వయంభుగా ఆ కొండలోనే వెలసింది. అందరూ ఈ విగ్రహంలోనే నరసింహస్వామి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మామూలుగా అన్ని విగ్రహాలు గట్టిగా ఉంటాయి కదా, కానీ ఇక్కడ ఉన్న విగ్రహం మాత్రం మనిషి చర్మం లాగా ఎంతో మెత్తగా ఉంటుంది. అక్కడ స్వామి విగ్రహం మీద పువ్వు పెట్టి నొక్కితే అది లోపలికి వెళ్లిపోతుంది. ఇక గట్టిగా నొక్కితే రక్తం కూడా వస్తుంది. రక్తం వచ్చినప్పుడు మళ్ళీ గంధం పూసి ఆ గాయాన్ని తగ్గిస్తారు. భక్తులు విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు మన ముందు ఎవరో శ్వాస తీసుకున్నట్లు ఉంటుంది అని కూడా చెబుతారు. మీరు ఈ ఆలయానికి ఎవరైనా వెళ్ళారా? వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. జై నరసింహస్వామి.